రాజీవ్ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం అధికారి, ఈ పుస్తక రచయిత డిఆర్ కార్తికేయన్ హత్యకి 2 ఏళ్ల ముందు శ్రీలంకలో పర్యటించారు. ఆ విశేషాలను ఒక ప్రత్యేక ఎపిసోడ్లో, అంటే ఒక ప్రత్యేక అధ్యాయంలో ఆయన వివరించారు. ఆ అధ్యాయంలో ఆయన ఏం రాశారంటే, 1989లో నేను సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళాల ఇన్స్పెక్టర్ జనరల్గా నియమితుడయ్యాను. హైదరాబాద్ కేంద్రస్థానంగా ఉన్న దక్షిణ మండలంలోని రాష్ట్రాలలో సిఆర్పిఎఫ్ దళాలన్నీ నా యజమాయిషీలో ఉంటాయి. ఆ పోస్టులో చేరిన వెంటనే నేను పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో సేవలందిస్తున్న సిఆర్పిఎఫ్ దళాలని సందర్శించాను. అక్కడి పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, అధికారుల స్థితిగతులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాను. ఆ పర్యటనలో భాగంగానే నేను దారిలో ఉన్న ఇతర ప్రాంతాలను కూడా చూశాను. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, మొత్తం 5 సిఆర్పిఎఫ్ శిక్షణ కేంద్రాలు, మౌంట్ అబూ మినహా 5 గ్రూప్ సెంటర్లు కూడా నా పరిధిలో ఉండేవి. వీటన్నిటినీ వీలైనప్పుడల్లా సందర్శిస్తూ ఉండాలి. ఏడాదికి ఒకసారి విధిగా ఇన్స్పెక్షన్ చేయాలి. మొత్తం 38 బెటాలియన్ల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళాలకి సారథ్యం వహించాల్సిన బాధ్యత పూర్తిగా నాపై ఉంది. వీటిల్లో కొన్ని నా పరిధిలోనే పనిచేస్తుండగా, మరికొన్ని దళాలు తీవ్రవాద శక్తులను ఎదుర్కొంటున్న పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోనూ, ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నాయి. ఈ దళాలన్నింటినీ వీలైనంత తరచుగా సందర్శిస్తూ వాళ్లల్లో క్రమశిక్షణ, నైతిక స్థైర్యం నిలబెడుతుండడం నా విధుల్లో ఒక భాగం. అలాగే ఎప్పటికప్పుడు ఆయా దళాల అవసరాలను కనిపెట్టి పరిష్కరిస్తుండడం కూడా నా బాధ్యత. 1989 జూన్లో నేను చెన్నై, త్రివేంద్రంలలోని సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ల ఇన్స్పెక్షన్కి బయలుదేరాను. త్రివేంద్రంలో దిగి అక్కడ గ్రూప్ సెంటర్కి చేరగానే సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ పిజి హలర్నకర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను హుటాహుటిన బయలుదేరి ఢిల్లీ వచ్చి క్యాబినెట్ సెక్రటరీ టిఎన్ శేషన్ని కలవాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఎందుకో ఏమిటో ఆయనకీ తెలీదు. క్యాబినెట్ సెక్రటరీ అంటే కేంద్ర ప్రభుత్వానికే ప్రధాన కార్యదర్శి. ఇక చెప్పేదేముంది, ఆ మర్నాడే నేను చెన్నైకి, అక్కడి నుంచి ఢిల్లీకి విమానాల్లో వెళ్ళిపోయాను. శేషన్ గారితో నాకు అంతకుముందు ఎలాంటి పరిచయం లేదు. ఆయన చాలా ఖచ్చితమైన వ్యక్తి, నిబద్ధత గల అధికారి అని విని ఉన్నాను. నేను వెళ్ళగానే ఆయన లోపలికి పిలిపించారు. తన కుర్చీలోంచే ఆయన నాతో కరచాలనం చేసి చెప్పడం ప్రారంభించారు. ఒక ప్రత్యేక కార్యం కోసం మిమ్మల్ని ఎంచుకున్నాం. శ్రీలంక ఉత్తర ప్రాంతాల్లో మన భారత శాంతి సేనకి, తమిళ టైగర్లకి మధ్య జరుగుతున్న పోరాటం గురించి మీకు తెలుసు కదా. శాంతి సేన ప్రయోగం మీద మనం భారీ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నాం. భారీ సంఖ్యలో సైనికులను కూడా కోల్పోతున్నాం. దీనికి ఎక్కడా అంతు పొంతు కనిపించడం లేదు. మనం ఇంత చేస్తున్నా భారత ప్రభుత్వం పట్ల ఎవరూ కృతజ్ఞత వ్యక్తం చేయడం లేదు. ఈ ప్రయోగానికి సంబంధించి శాంతిసేన, రక్షణ మంత్రిత్వ శాఖ, కొలంబోలోని మన హైకమిషన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, రహస్య సమాచార విభాగాలు విభిన్న నివేదికలు పంపిస్తున్నాయి. అక్కడి వాస్తవ పరిస్థితిపై ఒక నిష్పాక్షికమైన విశ్లేషణ జరగాల్సి ఉంది. ఇందుకు మీరు సరైన వ్యక్తి అనుకుని మిమ్మల్ని ఎంచుకున్నాం. మీరు వెంటనే ఈ కార్యభారం స్వీకరించి శ్రీలంక వెళ్ళండి, ఒక వాస్తవ నివేదిక పంపించండి అన్నారు. నేను దిగ్భ్రాంతి చెందాను. సార్, నేనెప్పుడూ శ్రీలంక చూడలేదు. నిజానికి నేను శ్రీలంక గురించి ఎక్కువగా చదవను కూడా లేదు. అక్కడ జరుగుతున్న పరిణామాల్ని అంత శ్రద్ధగా గమనించడమూ లేదు అన్న. అయినా ఆయన ఏమన్నారంటే, చాలా బాగుంది, ఇది మరీ మంచిది. మీకు శ్రీలంక గురించి కానీ అక్కడ పరిణామాల గురించి కానీ ఏమీ తెలియదంటే ఇప్పటికే ఏదో ఒక నిశ్చిత అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదన్నమాటే కదా. సరిగ్గా ఇలాంటి వ్యక్తే మాకు కావాలి. మీరు ఖచ్చితంగా నిష్పాక్షికమైన విశ్లేషణ చేయగలుగుతారు. చాలా వడపోతలు జరిగాకే మీ పేరు ఎంచుకున్నాం అంటూ శేషన్ ఖండితంగా చెప్పేశారు. నేను ఇక ఎదురు చెప్పే అవకాశం లేదు. నాలో నేనే సమాధానపడి అడిగాను, నా పని ఎలాంటిది సార్? నేను ఏ ఏ కోణాల్లోంచి మీ సమస్యను విశ్లేషించాలి అని. అన్ని కోణాల్లోంచి
శాంతిసేన ప్రయోగానికి సంబంధించి మీ దృష్టిలో అవసరం అనిపించిన అన్ని విషయాల మీద ఒక నివేదిక ఇవ్వండి. నేను విశ్లేషణ చేయాల్సిన అంశాల్లో కొన్నైనా వివరంగా చెప్పండి అంటే శేషన్ ఇలా వివరించారు. శ్రీలంక ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కడైతే పోరాటం జరుగుతోందో అక్కడి వాస్తవ పరిస్థితి మాకు తెలియాలి. మన సైనిక దళాల మనోస్థైర్యం ఎలా ఉంది? 2 ఏళ్లు కావస్తున్నా ఎందుకింకా అమీ తేలడం లేదు. మనం ఇంత ఖర్చు పెడుతూ ఇంత భారీగా సైన్యాన్ని నష్టపోతున్నా ఏ ఒక్కరికి భారత్ పట్ల కనీస కృతజ్ఞత కూడా ఎందుకు లేదు? వివిధ తమిళ తీవ్రవాద వర్గాల సంఖ్యాబలం ఎలాంటిది? శ్రీలంక ప్రభుత్వం వాదన ఏమిటంటే భారత్ శ్రీలంక ఒప్పందం ప్రకారం తమ రాజ్యానికి 13వ సవరణ చేసి తదనుగుణంగా ట్రింకోమలై కేంద్ర స్థానంగా ఏర్పడిన ఈశాన్య ప్రాంతీయ మండలికి అపారంగా అధికారాలను దఖలు చేశామని. కానీ ఎల్టీటీఈ ఈ వాదనను అంగీకరించడం లేదు. ఈ ఒప్పందం వల్ల ఇండియాలో తమిళనాడుకి ఎంతటి స్వయం ప్రతిపత్తి ఉందో అంతటి హోదా ఈశాన్య ప్రాంతీయ ప్రభుత్వానికి లభిస్తుంది అని ప్రభాకరన్కి రాజీవ్ గాంధీ హామీ ఇచ్చినప్పటికీ వాస్తవంలో అధికారాల బదలాయింపు జరగలేదు అని ఎల్టీటీఈ వాదిస్తోంది. ఏది ఎంతవరకు నిజం? ఇవే కాక ఇంకా ఏ అంశాలు మీ దృష్టిలో అవసరం అనిపిస్తే అవన్నీ నివేదికలో చేర్చండి అన్నారు. నాకెంత వ్యవహరిస్తారు అని నేను ప్రశ్నించా. మీకు ఎంత కాలం కావాలంటే అంత. శ్రీలంకలో ఈ కార్యాన్ని నిర్వహించడానికి మీ సేవలు అవసరమయ్యాయని సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్కి అధికారికంగా తెలియజేస్తాం. కొలంబోలోని మన హై కమిషన్కి, చెన్నైలోని శాంతిసేన కమాండ్కి, శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో పనిచేస్తున్న మన అన్ని సైనిక విభాగాలకి మిమ్మల్ని పంపిస్తున్న లక్ష్యాన్ని వివరిస్తూ మీకు కావలసిన హెలికాప్టర్ తదితర అవసరాలను సమకూర్చడంతో పాటు మీరు అడిగే అన్ని వివరాలు అందజేయాల్సిందిగా ఆదేశాలు పంపుతాం. మీ ప్రాథమిక నివేదికని 15 రోజుల్లోగా, అంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి పంపించండి. మీ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇంతకీ మీరు జాఫ్నా ఎప్పుడు వెళ్తున్నారు? నేనైతే మీరు వెంటనే వెళ్ళాలని కోరుకుంటున్నాను అన్నారు. సరే సార్, నేను ఈ సాయంత్రం హైదరాబాద్ వెళ్తాను. రేపు చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి. శేషన్ వెంటనే మంచిది, విష్ యూ గుడ్ లక్ అంటూ వీడ్కోలు చెప్పేశారు. శేషన్ సూచనల మేరకు నేను వెంటనే విదేశాంగ శాఖలోని సంయుక్త కార్యదర్శి కులదీప్ సహదేవ్ని కలిశాను. ఆయనే శ్రీలంక వ్యవహారాలు చూస్తున్న వ్యక్తి. ఆయన దగ్గరుండే ఇతర అధికారులు శ్రీలంక పరిణామాలపై వాళ్ళ దగ్గరున్న సమాచారాన్ని అందించారు. అక్కడి నుంచి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ హలర్నకర్ని కలిశాను. ఆయనకి అప్పటికే క్యాబినెట్ సెక్రటరీ నుంచి నా డెప్యుటేషన్ సమాచారం అందింది. ఆ సాయంత్రం హైదరాబాద్ వచ్చాను. మర్నాడు చెన్నై వెళ్ళి అక్కడి నుంచి విమానంలో సాయంత్రానికి జాఫ్నా చేరుకున్నాను. కొంత చిన్న విమానంలోనూ కొంత హెలికాప్టర్లోనూ తిరుగుతూ నేను జాఫ్నా, ట్రింకోమలి, బట్టికలోవా, పాలాలి, నీలవేడి, వవూనియా ప్రాంతాలు సందర్శించాను. తక్కువ దూరంలో ఎక్కువ ప్రాంతాలు చూడాల్సిన చోట్ల సాయుధ సైన్యం ఉన్న వాహనాలు తోడు తీసుకుని తిరిగాను. ఆర్మీ జనరల్స్తోనూ ఇతర సీనియర్ అధికారులతోనూ విస్తృతంగా చర్చించాను. విడిగా కొంతమంది మధ్యస్థాయి అధికారులతో కూడా చర్చించాను. పోరాటంలో పాల్గొన్న అతి కింది స్థాయి సైనికులతో కూడా ముఖాముఖి మాట్లాడాను. శ్రీలంక పోలీసు అధికారులతోనూ సంభాషించాను. కొంతమంది జడ్జీలను కూడా కలిశాను. వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళాలి, కానీ వాళ్లే నా దగ్గరికి వచ్చి కలవడానికి ఇష్టపడ్డారు. అక్కడి అనేక మంది న్యాయవాదుల్ని, డాక్టర్లని, ప్రభుత్వోద్యోగుల్ని కూడా కలిసి మాట్లాడాను. అనేక కాలేజీలు, హై స్కూళ్లను దర్శించాను. నా దారిలో కనిపించిన కొన్ని దుకాణాల దగ్గర ఆగిపోయి దుకాణదారులతోనూ అక్కడ షాపింగ్కి వచ్చిన వాళ్లతోనూ కూడా మాటలు కలిపాను. సముద్ర తీరంలో పాదచారిగా తిరుగుతూ అనేక మంది బెస్తవాళ్లతో, మహిళా జాలర్లతో ముచ్చటించాను. నేను ఇలా తిరిగేస్తుంటే ఒక మేజర్ జనరల్ నన్ను వారించాడు. మీరు చాలా సీనియర్ అధికారి, మీరిలా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ కనపడిన వాళ్ళందరితోనూ మాట్లాడేస్తుంటే టైగర్లు మిమ్మల్ని హతమార్చే ప్రమాదం ఉంది. పైగా మీరు బీచ్లో తిరుగుతున్నారా? అక్కడక్కడ నేల లోపల బాంబులు పెట్టి ఉంటారు. మీకేదైనా జరిగితే అది కొత్త భయోత్పాతాన్ని సృష్టిస్తుంది. పైగా భారతీయ సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని అది దెబ్బతీయవచ్చు అన్నాడు. ఆయన నా శ్రేయస్సు కోరి చెప్పాడు, కానీ నా బాధ్యత వేరు, నా విశ్వాసం వేరు. అదే చెప్పాను. నేను కేవలం సీనియర్ అధికారులతో మాట్లాడేసి ఓ రిపోర్టు పంపించేయడానికి కాదు కదా వచ్చింది. ప్రభుత్వం నన్ను ఇక్కడికి పంపడంలో ఉద్దేశం నేను ఇక్కడి వాస్తవ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా పరిశీలించాలన్నది.
ఒకసారి ఈ బాధ్యత స్వీకరించాక మన శక్తి కొద్దీ ప్రయత్నం చేయాలి కదా. మీరు చెప్పిన రిస్క్ ఉన్నమాట కూడా నిజమే. కొన్ని చోట్ల నా కళ్ళ ముందే ఆర్మీ వాహనాలు పేల్చివేశారు కూడా. పరిస్థితి చాలా జటిలంగా ప్రమాదకరంగా ఉందన్నమాట, అంగీకరిస్తాను. కానీ నా విధి నేను నిర్వర్తించకుండా ఉండలేకపోతున్నాను. చావుకు భయపడి బాధ్యతల నుంచి పారిపోలేం కదా. అయినా ఒక మాట, మనం పోయే టైం వచ్చేదాకా వీళ్ళెవరూ మనల్ని ఏమీ చేయలేరు. ఆ టైం వచ్చినప్పుడు ఏ శక్తి నన్ను రక్షించలేదు. ఏదో ఒకరోజు అది జరుగుతుందని దాని గురించి ఇప్పుడే ఎందుకు బెంగపడడం? దాని గురించి ఆలోచించిన కొద్దీ నడుస్తున్న ఈ ప్రతి క్షణం భయంలో గడుపుతూ ఉంటాం. ఏమైనా ఇక్కడి పోరాటంలో అనేక మంది జవాన్లను ప్రతిరోజు కోల్పోతున్నాం. నా అదృష్టం బాగా లేకపోతే నేను కూడా ఆ సంఖ్యని మరొకటి పెంచిన వాడిని అవుతాను. అంతే కదా. నాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలంటే మాత్రం నేను ఇలా తిరగక తప్పదు. వివిధ ప్రదేశాలలో రకరకాల వ్యక్తులతో సంభాషించకుండా నాకు అప్పగించిన బాధ్యతకి న్యాయం చేయలేను అన్నాను. ఆ మేజర్ జనరల్ చెప్పింది అబద్ధం కాదు. పాలాని నుంచి జాఫ్నాకి భారత శాంతి సేనల హెలికాప్టర్లో నేను మరికొందరం బయలుదేరాం. ఆ ప్రయాణం అంతా 10 నిమిషాలే. జాఫ్నాలో దిగుతుండగానే పైలట్ మా హెలికాప్టర్కి మెట్టు దగ్గర పడిన ఓ బుల్లెట్ రంధ్రం చూపించాడు. ఇది మనం పాలాలి దగ్గర ఎగురుతున్నప్పుడు చెట్ల చాటు నుంచి తీవ్రవాదులు షూట్ చేస్తే తగిలింది సార్. వాళ్ళ గురి తప్పి ఉండకపోతే ఏం జరిగి ఉండేదో. అదృష్టవశాత్తు హెలికాప్టర్కి అంతకు మించిన నష్టం జరగలేదు. లోపల ఎవరికీ గాయాలు కూడా తగలలేదు. కానీ ఆ సంఘటనతో పైలట్ జాగ్రత్త పడ్డాడు. హెలికాప్టర్ ఎప్పుడు బయలుదేరి తీసినా వాలుగా ఎగురుతూ లేవడం కాక నెట్ట నిలువునా వీలైనంత ఎత్తుకి ఎగిరాక ప్రయాణం చేయడం ప్రారంభించాడు. నేను జాఫ్నాలో దిగాను. జాఫ్నాలో ప్రసిద్ధి చెందిన జాఫ్నా యూనివర్సిటీ, జాఫ్నా కోటా ప్రాంతాల్లో జరిగిన అపార విధ్వంసాన్ని చూశాను. చాలా కాలం తర్వాత ఆ సాయంత్రం భారత సేనకు చెందిన ఒక బ్రిగేడియర్తో జాఫ్నా కోట లోపల టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడాను. ట్రింకోమలిలో శివాలయం చూశాను. కానీ మూసేసి ఉంది. కొన్ని మాసాలుగా తెరవడం లేదట. ధూపం, దీపం, నైవేద్యం లాంటి నిత్య విధులన్నీ బంద్ అయిపోయాయి. పురాణ గాథల ప్రకారం రామాయణంలో చెప్పుకునే రావణాసురుడు ఇక్కడే తిరుగణేశ్వరుడిని ఉపాసించి తాను ఎప్పటికీ అజేయుడయ్యేలా వరం పొందాడు. ఆ ఆలయం పక్కనే ఒక పెద్ద బండ ఉంది. ఆ బండ నిట్టు నిలువున రెండుగా రంపంతో కోసినట్లు చీలిపోయి ఉంది. రావణాసురుడికి ఒకసారి ఆగ్రహం వచ్చి తన కత్తితో ఆ బండ మీద ఒక్క వేటు వేస్తే అది అలా అయిపోయిందట. నాకు ఆ ఆలయంలో శివుణ్ణి చూడాలని ఉందన్నాను. స్థానిక ధర్మకర్తలు గుడి తెరిపించారు. అర్చకుల్ని పిలిపించారు. ఆలయంలో ఆకులు, వలములు, బూజు తీసేసి శుభ్రం చేయించి నా కోసం అర్చకుల చేత పూజ చేయించారు. ఆ ఆలయ వాతావరణం, పరిసరాలు, ప్రకృతి అందాలు అద్భుతం. ఒక గొప్ప అనుభూతిని పొందాను. జాఫ్నాలో నేను చూసి తీరాల్సిన విధ్వంసక ప్రాంతాలు, పాత పోరాట చిహ్నాలు, గాయపడి చికిత్స పొందుతున్న వాళ్ళున్న ఆసుపత్రులు ఇవన్నీ చూసి యథాప్రకారం వివిధ వృత్తులకు చెందిన వారితో సంభాషించి కొలంబో చేరాను. అక్కడ భారత హైకమిషనర్ ఎల్ మెహరోత్రాను, ఇతర సీనియర్ దౌత్యాధికారులతోనూ చర్చించాను. శ్రీలంక ప్రభుత్వంలోని ఏకైక తమిళ మంత్రి ఎస్ తొండమాన్ని కలిసి సుదీర్ఘంగా చర్చించాను. ఆయనకి లండన్లో ఎవరో బహుకరించిన 2 లాంగ్ ప్లే గ్రామ్ఫోన్ రికార్డులను నాకు బహుకరించారు. వాటిల్లో ఉన్నదంతా ఎల్టీటీఈ ప్రచార సమాచారం. శ్రీలంకలో భారత శాంతిసేన ప్రవేశాన్ని దుయ్యబడుతూ, శాంతిసేన కార్యాచరణ మీద నిప్పులు జరుగుతూ ఎల్టీటీఈ దట్టించిన సందేశాలే అన్నీ. శ్రీలంకలోని తమిళుల మీద శాంతిసేన సాగిస్తున్న దమనకాండని నిరసిస్తూ, శ్రీలంక తమిళులను మోసం చేస్తున్న భారత ప్రభుత్వాన్ని, రాజీవ్ గాంధీని ఎండగడుతూ ఎల్టీటీఈ రూపొందించిన ఆడియో క్యాసెట్లు కూడా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని ఆయన చెప్పారు. ట్రింకోమలి కేంద్ర స్థానంగా ఏర్పడిన ఈశాన్య ప్రాంతీయ మండలికి అధికారాలు బదలాయిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు అంటూ రాజీవ్ గాంధీ, జయవర్ధనేల మీద కూడా ఆ క్యాసెట్లలో ఎల్టీటీఈ విషం కక్కింది. నేను చాలామంది అధికారులని, జర్నలిస్టుల్ని కలిశాను. ప్రముఖ న్యాయవాది నీలన్ తిరుచెల్వంని, రాధికా కుమారస్వామిని కూడా కలిశాను. ఈ నీలన్ తిరుచెల్వం పేరుని నాకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ భగవతి ఇచ్చారు. అది ఎలా జరిగిందంటే, సిబిఐ మాజీ డైరెక్టర్ డి సేన్ కుమారుడు నిరుపమ్ సేన్ నాకు బాగా తెలుసు. అతను గతంలో కొలంబోలోని హైకమిషన్లో డిప్యూటీ చీఫ్గా పనిచేసి ఉన్నాడు.
నేను మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రథమ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు నిరుపమ్ సేన్ హాలాండ్ రాజధాని వార్సాలోని భారత హైకమిషన్లో ప్రథమ సెక్రటరీగా పనిచేస్తుండేవాడు. నేను క్యాబినెట్ సెక్రటరీ శాసన్ని కలిసిన రోజున అక్కడే నిరుపమ్ సేన్ కలిశాడు. ఇద్దరం కలిసి ఒక వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళి కాసేపు పెచ్చాపాటి మాట్లాడుకున్నాం. అతను గతంలో కొలంబోలో పనిచేసినప్పటి అనుభవాల్ని క్లుప్తంగా నాకు వివరిస్తున్నాడు. అంతలో అకస్మాత్తుగా వెనక నుంచి ఎవరో నా వీపు మీద తట్టారు. తిరిగి చూస్తే ఆయన జస్టిస్ పిఎన్ భగవతి. ఆయనతో నాకున్న దీర్ఘకాల పరిచయం వల్ల ఆయనతో కాసేపు గడిపాను. ఆయన మర్నాడు వాళ్ళ ఇంటికి రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను రాలేనండి అంటూ నా శ్రీలంక యాత్ర గురించి చెప్పాల్సి వచ్చింది. ఆయన వెంటనే ఓ చిన్న కాగితం మీద డాక్టర్ నీలన్ తిరుచెల్వం పేరు రాసిచ్చేసి, నువ్వు ఈయన్ని కూడా తప్పకుండా కలుసుకోవాలయ్యా. శ్రీలంకలో నడుస్తున్న జాతి వివక్షతా పోరాటం గురించి సమగ్రంగా అధ్యయనం చేసిన నిపుణుడు ఈయన. పైగా విషయాన్ని నిష్పక్షపాతంగా చూస్తాడు, నీకు కూడా సహాయపడతాడు అని జస్టిస్ భగవతి సలహా ఇచ్చారు. కొలంబో చేరుకోగానే నేను నీలన్ తిరుచెల్వం టెలిఫోన్ నంబర్లు పట్టుకుని మాట్లాడాను. ఆయన వెంటనే నన్ను తన అధ్యయన సంస్థకి ఆహ్వానించడం, అక్కడ మేమిద్దరం సుదీర్ఘంగా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఎల్టీటీఈ విధానంతో నేను ఏకీభవించను. ఎందుకంటే హింస ద్వారా ఏదో సాధిస్తామనేది భ్రమ. ఈ జాతి వివక్ష సమస్యకు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కారం కనుక్కోవాలి అనే వాళ్లల్లో నేను ఒక్కడిని. కానీ ఎలాంటి పరిష్కారమైనా ఎల్టీటీఈని కలుపుకుని వెళ్లకుండా సాధ్యం కాదు. అందుకే నేను మీకు చెప్పేది కూడా ఏమిటంటే ఎల్టీటీఈతో మాట్లాడండి. నాకు ఎల్టీటీఈతో ప్రత్యక్ష సంబంధాలు ఏమీ లేవు. అయినా నేను మధ్యవర్తుల ద్వారా వాళ్ళతో సమావేశానికి ఏర్పాటు చేయగలను అని చెప్పారు. నా పరిస్థితి కూడా నేను ఆయనకు వివరించాను. భారత ప్రభుత్వం నన్ను పంపిన ఉద్దేశం వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి, పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనవసరంగా వేలాది ప్రాణాలు వెలుగొన్న జాతి వివక్ష సమస్య పరిష్కారానికి ఉపయోగపడే సూచనలు ఏమన్నా తీసుకెళ్ళి ప్రభుత్వానికి అందజేయగలిగితే నాకు కూడా సంతోషమే. కానీ ఇప్పుడు భారత శాంతి సైన్యానికి ఎల్టీటీఈకి మధ్య సాయుధ పోరాటం నడుస్తున్న సమయంలో నేను ఎల్టీటీఈ వర్గాలతో మాట్లాడే ప్రయత్నం చేయడం సమంజసంగా ఉండదనుకుంటాను అంటూ ఆయనతో నా సంభాషణ ముగించాను. ఆప్యాయత, ధీరోదాత్తత, ఆకర్షణ, అందం ఇవన్నీ కలగలిసిన వ్యక్తిత్వం నీలన్ తిరుచెల్వంది. నేను ఇండియా తిరిగి వచ్చేసిన కొన్నాళ్ళకి ఆయన్ని కొలంబోలో ఒక మానవ బాంబుని ఉపయోగించి హతమార్చారు. ఆ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన తిరుచెల్వం సంతాప సభకు నేను కూడా హాజరయ్యాను. కొలంబోలో నేను భారత హైకమిషనర్ని కలిసి ఈశాన్య ప్రాంతంలో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి వివరించాను. కాలేజీల నుంచి, హైస్కూళ్ళ నుంచి అనేక మంది అమ్మాయిల్ని, అబ్బాయిల్ని వేరు వేరు తీవ్రవాద వర్గాలు ఎలా ప్రభావితం చేసి తీసుకుపోయి సైనిక శిక్షణ ఇచ్చి సాయుధ పోరాటానికి ఉసుగొల్పుతున్నారో వివరంగా చెప్పాను. ఈ పరిస్థితి పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ ఎలా అసంతృప్తి పేరుకుపోయింది, ఈ విద్యార్థులను బలవంతంగా ఈ తీవ్రవాద పోరాటం రొంపులోకి దింపే కార్యక్రమాన్ని తక్షణం నిరోధించకపోతే ఏదో ఒకరోజు భారత్కి సానుకూలంగా ఉన్న జనాభా కూడా శాంతి సేనని, ఇండియాని ద్వేషించే పరిస్థితులు ఎలా రావచ్చో కూడా ఆయన ముందు పెట్టాను. ఈ అవాంఛనీయ పరిస్థితుల కారణంగానే ఈశాన్య ప్రాంతంలోని కాలేజీలు, హైస్కూళ్ళు మూతపడిపోతున్నాయని, మొదట్లో భారత శాంతి సేన రాకను పూలదండలతోటి, సంగీత సంరంభంతో స్వాగతించిన జనమే త్వరలో భారత్ వ్యతిరేక ప్రదర్శనలకి పాల్పడవచ్చని హెచ్చరించాను. నేను చూసి చెప్పిన వాస్తవ పరిస్థితిని అంగీకరించడానికి భారత హైకమిషనర్ మొదట్లో ఇష్టపడకపోయినా తర్వాత నేను ఇచ్చిన ఆధారాలన్నీ నిర్ధారించుకున్నాక ఆ మేరకు ఒక వైర్లెస్ రిపోర్టుని ఢిల్లీకి పంపించారు. నేను కూడా అక్కడి నుంచే ఢిల్లీలోని రహస్య సమాచార విభాగం డైరెక్టర్ ఎస్కే నారాయణన్తో టెలిఫోన్లో మాట్లాడి శ్రీలంక ఈశాన్య ప్రాంతాల్లోని పరిస్థితి తీవ్రతను వివరించాను. విద్యార్థులను బలవంతంగా తీవ్రవాద దళాల్లోకి తీసుకెళ్లి సైనిక శిక్షణ ఇప్పించే కార్యక్రమాన్ని వెంటనే నిరోధించకపోతే రాబోయే పరిణామాలు అత్యంత ఘోరంగా ఉంటాయని సూచించాను. నా వాదనతో ఆయన ఏకీభవించారు. తాను కూడా చేయగలిగినంతా చేస్తానని హామీ ఇచ్చారు. ఇలా నా కళ్ళ ముందు భగ్గుమంటూ కనిపించిన ఆ సమస్య
అప్పటికి తెరమరుగైంది. అప్పటికి నేను ఢిల్లీ వదిలేసి 13 రోజులైంది. ఆ రోజున కొలంబోలో ఉండగా నాకు క్యాబినెట్ సెక్రటరీ కార్యాలయం నుంచి ఒక సందేశం వచ్చింది. మీ తొలి నివేదిక 15 రోజుల్లో అందాల్సి ఉంది అన్నది దాని సారాంశం. ఆ మర్నాడు ఉదయమే నేను చెన్నై మీదుగా హైదరాబాద్ చేరుకున్నాను. నా యాత్రలో రాసుకున్న నోట్స్ ఆధారంగా ఆ రాత్రికి రాత్రి నేను 3 అసిస్టెంట్స్ని కూర్చోబెట్టి రిపోర్ట్ రాయించడం మొదలుపెట్టాను. శ్రీలంకలో చాలామందితో సంభాషించినప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టనని నేను వాగ్దానం చేయడం వల్లే వాళ్ళంతా ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా చెప్పారు. అలా చెప్పిన వాళ్ళలో కొంతమంది సీనియర్ సైనికాధికారులు కూడా ఉన్నారు. నేను వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. అలా అక్కడక్కడ సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు మాత్రం బయటపెట్టకుండా నేను 12 ప్రధాన అంశాలతో కూడిన ఒక రిపోర్టు తయారు చేశాను. 1. ఈశాన్య ప్రాంతానికి పోలీసు అధికారుల బదలాయింపుపై ప్రత్యేక విశ్లేషణ. 2. పోలీసు అధికారాలను వాస్తవంగా బదలాయించడానికి తీసుకోవాల్సిన చర్యలు. 3. నిజమైన స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడానికి రూపొందించాల్సిన అధికార బదలాయింపు ప్యాకేజీ. 5. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితి ఒక అంచనా. 6. భారత శాంతిసేన ఉపసంహరణ. 3 పరిష్కారాలు, లాభనష్టాలు. 7 శ్రీలంకకి ఎల్టీటీఈకి మధ్య ప్రస్తుతం నడుస్తున్న చర్చలు, వాటి పట్ల శ్రీలంక ప్రభుత్వం, ఎల్టీటీఈ ప్రజల వైఖరులు. 8 ఎల్టీటీఈ, ఈఆర్ఓఎస్, ఏఐ జిహాద్, ఎస్ఎల్ఎస్ఎఫ్, ఎన్ఐబి, విదేశీయులు, జేవేపీల ప్రస్తుత కార్యకలాపాలు. 9 భారత శాంతిసేనతో పోరాటానికి ఎల్టీటీఈ చెబుతున్న కారణాలు. 10 ఈశాన్య ప్రాంతంలో పూర్తి లక్ష్యాన్ని సాధించడంలో జరుగుతున్న జాప్యానికి భారత శాంతిసేన చెబుతున్న కారణాలు. 11 శాంతిసేన ప్రతిష్టని, నైతిక స్థైర్యాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు. 12 ప్రాంతీయ మండలి ప్రభుత్వంలో ఉన్న ఈపీఆర్ఎల్ఎఫ్ సంస్థను ప్రజాదరణ పొందేలా, సమర్థంగా పనిచేసేలా అవసరమైన చర్యలు. ఈ 45 పేజీల రిపోర్టుని తయారు చేసేసరికి 15వ రోజు తెల్లవారుజామున 5 గంటలైంది. ఇంకా దాన్ని దిద్దడానికి కానీ, మార్పులు చేయడానికి కానీ వ్యవధి లేదు. అప్పటికప్పుడే ఈ రిపోర్టు కాపీలు పట్టుకుని ఆ ఉదయం ఢిల్లీ వెళ్ళే విమానం ఎక్కి 10 గంటలకి క్యాబినెట్ సెక్రటరీ కార్యాలయానికి చేరుకున్నాను. నేను వెళ్ళిన వెంటనే శేషన్ గారు నా సమక్షంలోనే రిపోర్టుని ఆశాంతం చదివారు. మధ్య మధ్యలో కొన్ని సందేహాలు, కొన్ని అనుమానాలు. నేను అన్నీ నివృత్తి చేస్తూ సమగ్రంగా వివరణ ఇచ్చాను. అంతా అయ్యాక శేషన్ విభ్రాంతితో ఒక మాట అన్నారు. మీ రిపోర్టు చాలా ఆందోళన కలిగిస్తోంది కార్తికేయన్. నేను స్పందించాను. సార్, నేను అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా స్వయంగా వందలాది మందిని కలిసి మాట్లాడి అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఈ రిపోర్ట్ తయారు చేశాను. ఈ రిపోర్ట్లో నేను రాసిన ప్రతి పాయింట్ని సమర్థిస్తూ ఎంతమంది ముందైనా నేను వివరణ ఇవ్వగలను. ఢిల్లీలో అయినా సరే, కొలంబోలో అయినా సరే. కరెక్టే, నేననేది మీ రిపోర్టు చాలా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ అది చాలా నమ్మశక్యంగా ఉంది. ఈ రిపోర్టు కాపీలు తీసి నేను ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారులకి, విదేశాంగ మంత్రిత్వ శాఖకి పంపిస్తాను. వాళ్లను కూడా ఈ రిపోర్టు చదివి సాయంత్రం 4:30కి దీని మీద చర్చించడానికి రమ్మని పిలుస్తాను. మీరొచ్చి 4 గంటలకి నన్ను కలుసుకోండి అని చెప్పారు. ఆ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి బూటా సింగ్ పార్లమెంట్ హౌస్లో నన్ను కలుసుకోవాలని అనుకుంటున్నారని కబురు వచ్చింది. వెళ్ళి కలిశాను. శ్రీలంక పరిస్థితి మీద నా అంచనా ఏమిటో ఆయన తెలుసుకోవాలనుకున్నారు. సాయంత్రం 4 గంటలకు నేను క్యాబినెట్ సెక్రటరీ కార్యాలయం వెళ్ళేసరికి అక్కడ శేషన్ నా రిపోర్ట్లో అక్కడక్కడ కొన్ని గుర్తులు పెట్టుకుంటూ వెళ్ళారు. ఆయా అంశాల మీద ఆయన నన్ను మరికొన్ని వివరణలు కోరారు. సరిగ్గా 4:30 గంటలకి ప్రధాని కార్యాలయంలోని సంయుక్త కార్యదర్శి రోనేన్ సేన్, విదేశాంగ శాఖలో శ్రీలంక వ్యవహారాలు చూసే సంయుక్త కార్యదర్శి కులదీప్ సహదేవులు వచ్చారు. వాళ్ళకి నా శ్రీలంక యాత్ర గురించి, అక్కడ పరిస్థితిపై నా విశ్లేషణ గురించి క్లుప్తంగా వివరించమని శేషన్ కోరారు. అదంతా అయ్యాక నా అంచనా మీద, నా సిఫార్సుల మీద వాళ్ళిద్దరి అభిప్రాయాలు చెప్పమని శేషన్ కోరారు. రోనేన్ సేన్ చెప్పారు, నేను పూర్తిగా కార్తికేయన్ విశ్లేషణతో ఏకీభవిస్తున్నాను అని. కులదీప్ సహదేవ్ మాత్రం ఆయన చేసిన విశ్లేషణతో ఏకీభవిస్తున్నప్పటికీ మనం ఎల్టీటీఈలతో సంభాషణలు జరపాలి అంటూ ఆయన చేసిన సిఫార్సును మాత్రం నేను అంగీకరించడం లేదు. వాళ్ళు ఏమాత్రం నమ్మదగిన శక్తులు కారు. వాళ్ళ మాటలు విశ్వసించి మనం రంగంలోకి దిగలేం.
నేను చెబుతుందంతా అక్కడ పల్లెల్లో పట్టణాల్లో ఉన్న వాస్తవ పరిస్థితి, అక్కడ ప్రజల్లో వాళ్ళకున్న ఆదరణ, ఆ ప్రాంతం మీద వాళ్ళకున్న ఆధిపత్యం మనం కాదలేని వాస్తవాలు. ఈశాన్య ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్న వరదరాజ పెరుమాళ్ సారథ్యంలోని ఈపీఆర్ఎల్ఎఫ్ వర్గం ఇండియాకి విధేయంగానే ఉంది. కానీ ఏం లాభం, వాళ్ళకి ప్రజల్లో ఆదరణ అంతగా లేదు, వాళ్ళ సంఖ్యాబలము అంతగా లేదు. పైగా కొంతమంది సీనియర్ సైనికాధికారులు నాతో చెప్పారు, తాము సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని పెంచలేకపోతున్నామని. ఎందుకంటే అసలు వాళ్ళకే అర్థం కావడం లేదు శాంతిసేన అక్కడ ఎందుకుందో. శ్రీలంకకి వలస వచ్చిన భారత జాతీయుల మీద భారత సైన్యాలు ఎందుకు యుద్ధం చేస్తున్నాయో, ఎందుకు వాళ్ళను చంపుతూ తాము చస్తున్నారో. చాలామంది జూనియర్ అధికారుల దృక్పథంలో మనం ఈ గొడవల్ని మీరే తేల్చుకోండి అంటూ శ్రీలంక తమిళులకి సింహళీయులకి వదిలేయడం మంచిది. అందుకే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనం వెంటనే మన శాంతి సేనను ఉపసంహరించి ఈ వ్యవహారాన్ని శ్రీలంక తమిళులకి శ్రీలంక ప్రభుత్వానికి వదిలేయడం మంచిది. ఒకవేళ అంతర్జాతీయంగా ఏదైనా వ్యూహాత్మకమైన కారణం వల్ల శ్రీలంక వ్యవహారాల్లో మనం జోక్యం కొనసాగించడం అవసరమైన పక్షంలో అప్పుడు మనం ఎల్టీటీఈతో మాట్లాడక తప్పదు. ఎల్టీటీఈతో చర్చించడానికి మనకి ఇష్టం లేని పక్షంలో మన సైన్యాల్ని అక్కడి నుంచి తక్షణం ఉపసంహరించడం మంచిది. మరుసటి రోజు ఉదయమే కీలక బృందం సమావేశాన్ని నిర్వహించాలని కేబినెట్ సెక్రటరీ నిర్ణయించారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన నాతో ఓ మాట చెప్పారు. శ్రీలంకలో తాజా పరిణామాల గురించి మాకు తెలియజేయడం కోసం మీరు మరోసారి వెంటనే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా రేపు ఉదయం జరిగే కీలక బృందం సమావేశానికి మీరు కూడా రండి. నా పక్కనే కూర్చోండి. నేను మాట్లాడమన్నప్పుడు మాత్రమే మాట్లాడండి. సరేనా? సరే అన్నట్లు తలూపాను. మర్నాడు కేబినెట్ సెక్రటరీ గారి సమావేశమందిరంలో కీలక బృందం సమావేశమైంది. అందులో త్రివిధ సైనిక దళాల భారత రహస్య సమాచార విభాగపు అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆర్మీ అధికారులు ఆ ముందు రోజు రాత్రి శ్రీలంకలో జరిగిన భారీ దుర్ఘటన గురించి చెప్పారు. ఆ విషయం కేబినెట్ సెక్రటరీని బాగా కలవరపరిచింది. ఆయన వెంటనే తన దగ్గరున్న ఒక నోట్ ప్యాడ్ మీద 2 వాక్యాలు రాసి నాకు చూపించారు. పరిస్థితి మారిపోయింది. మీరు ఇప్పటికిప్పుడే శ్రీలంక వెళ్ళనవసరం లేదు అంటూ. నేను కేబినెట్ సెక్రటరీకి ఇచ్చిన రిపోర్ట్లో ఈశాన్య ప్రాంతీయ మండలికి అధికారాలను దఖలు చేయడం విషయంలో నా విశ్లేషణ ఏమిటో వివరించాను. ఈశాన్య ప్రాంతంలో నేను జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన ముఖ్యాంశాలలో ఒకటి, శాంతి భద్రతల రంగంలో అధికారాల బదలాయింపు ఇంచుమించు శూన్యం. ఇతర రంగాల్లోనైనా అధికారాల బదలాయింపు అత్యల్పం. రాజీవ్ గాంధీ జయవర్ధనేల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ఒప్పందంలో భాగంగా ఈశాన్య ప్రాంతీయ మండలికి అధికారాల బదలాయింపు జరగాలని 13వ రాజ్యాంగ సవరణ నిర్దేశిస్తోంది. నిజానికి ఈ సవరణ అవకాశం కల్పిస్తున్న అధికారాల బదలాయింపే సమగ్రంగా లేదు. పైగా ఆ అసమగ్ర అధికారాలు సైతం వాస్తవంలో ఇంతవరకు ప్రాంతీయ మండలికి బదలాయించబడలేదు. ఈ విషయంలో అక్కడ అందరికీ కలుగుతున్న అభిప్రాయం ఏమిటంటే, సాంకేతిక కారణాలు చూపిస్తూ జరగాల్సిన పనుల్ని వాయిదా వేసేస్తున్నారు. బహుశా ఈశాన్య ప్రాంతంలో రాజకీయ పరిస్థితి దానంతటా అదే మారిపోవచ్చన్న ఆశ. అలా జరిగితే అసలు ఏ బదలాయింపు చేయనక్కర్లేదన్న దురాశ కారణం కావచ్చు. నిజానికి ఈ 13వ సవరణలోని 154T అధికరణం కింద ఒక సమగ్రమైన రాష్ట్రపతి ఉత్తర్వును జారీ చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ రూపకల్పనలో జరిగిన పొరపాట్ల వల్ల ఉత్పన్నమైన అన్ని రకాల లోపాలని, లోటుపాట్లని, అస్పష్టతల్ని అధిగమించవచ్చు. కొన్ని వారాల తర్వాత నేను కేబినెట్ సెక్రటరీకి సమర్పించిన ఈ రిపోర్ట్ సారాంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా తెలుసుకున్న కొలంబోలోని భారత హైకమిషనర్ ఎల్ మెహరోత్రా నాకు టెలిఫోన్ చేశారు. ఇక్కడ ఏ రకమైన అధికారాల బదలాయింపు జరగలేదన్న భావాన్ని అక్కడ మన ప్రభుత్వానికి మీరు కలిగించినట్లున్నారు. నిజానికి మేము నానావస్థలు పడి ట్రింకోమరీలోని ఈశాన్య ప్రాంతీయ మండలికి అధికారాలు బదలాయింపు జరిగేలా చేశాం. వాస్తవం ఇలా ఉంటే ఇక్కడ ఏ బదలాయింపు జరగలేదన్న భావాన్ని మీరు అక్కడ కలిగించడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కార్తికేయన్ గారు అన్నారు. నేను మెహరోత్రాకి వివరించాను. ఈశాన్య ప్రాంతాల్లో పల్లెళ్ళు పట్టణాల్లో స్వయంగా తిరిగి చూశాక నా విశ్లేషణది. నిజానికి నేను తయారు చేసిన రిపోర్టు కేబినెట్ సెక్రటరీకి మాత్రమే ఇవ్వాల్సిన రిపోర్టు. అయినప్పటికీ దాని నకలు ఒకటి మీకు కూడా పంపిస్తాను, చూడండి అంటూ అప్పటికప్పుడు రిపోర్టు ప్రతిని ఏ శ్రేణి దౌత్య రహస్య సమాచారం ప్యాకెట్లో కొలంబోకి పంపించాను.
1989 నవంబర్ 22వ తేదీన మెహరోత్రా నాకు మర్యాదపూర్వకమైన జవాబు రాశారు. 1989 నవంబర్ 5 నాడు మీరు నాకు ఆ రిపోర్టు కాపీ పంపినందుకు చాలా ధన్యవాదాలు. ఈశాన్య ప్రాంతీయ మండలికి సంబంధించిన రాజ్యాంగ సవరణలపై మీరు చేసిన సూచనలన్నింటినీ క్షుణ్ణంగా చదివాను. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, శాంతి భద్రతల అంశాలకు సంబంధించి మీరు చేసిన సూచనలు చాలా ప్రస్తుతమైనవి. ఎందుకంటే ఇదే విషయంగా పోలీస్ కమిషన్ బిల్లును తీసుకురావాలని శ్రీలంక ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తోంది. ఇవాళ పరిస్థితిని బట్టి చూస్తే ఈ బిల్లు నవంబర్ 25, డిసెంబర్ 2 తేదీల్లో పార్లమెంట్లో చర్చకు రానున్నది. రెండోది, మీతో నా సహచరులు జరిపిన సంభాషణను బట్టి నాకు అర్థమైన మరో విషయం ఏంటంటే ఈశాన్య ప్రాంత డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ని ముఖ్యమంత్రికి జవాబుదారీ చేస్తూ ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. మూడోది, కేబినెట్ సెక్రటరీకి మీరు సమర్పించిన విశ్లేషణ నివేదిక చాలా విషయాలను తెలియజేస్తోంది. నిజానికి ఆ మధ్య నేను ఢిల్లీకి వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన శ్రీలంక విదేశాంగ మంత్రితో చర్చించేటప్పుడు మీ రిపోర్టు నాకు చాలా ఉపయోగపడింది. అంతేకాదు అధికారాల బదలాయింపు విషయమై నేను ఇక్కడ కొలంబో ప్రభుత్వం వెంటపడడానికి కూడా అది చాలా దోహదపడింది. ఇదిలా ఉండగా 1989 సెప్టెంబర్ 4న కేబినెట్ సెక్రటరీ కార్యాలయం డైరెక్టర్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. శ్రీలంకలోని ఈశాన్య ప్రాంత ప్రభుత్వ ముఖ్యమంత్రి వి పెరుమాళ్ ఈ ఆగస్టు 8న ఇక్కడికి వచ్చి చర్చించారు. ఆ సందర్భంగా ఆయన ఒక ప్రత్యామ్నాయ అధికారాల బదలాయింపు ప్యాకేజీని ప్రతిపాదించారు. ఆయన దృష్టిలో 13వ రాజ్యాంగ సవరణ స్థానే ఈ ప్యాకేజీని అమలు చేయడం మంచిది. ఈశాన్య ప్రాంత ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదన పత్రాలను ఈ లెటర్తో పాటు మీకు పంపిస్తున్నాను. మీరు దీన్ని పరిశీలించి మీ సూచనలు అందజేయగలరు అన్నది ఆ లెటర్ సారాంశం. నేను దాన్ని క్షుణ్ణంగా చదివి నా సూచనలను పంపించాను. ఏమైనా నేను మరోసారి 1989 నవంబర్లో శ్రీలంక వెళ్ళక తప్పలేదు. ఈసారి కూడా ట్రింకోమలి, బట్టికలోవా, నీలవేలి, కొలంబో ప్రాంతాల్లో తిరిగి వివిధ వృత్తులు, హోదాలకు చెందిన అనేక మందితో మాట్లాడాను. నేను కలిసిన వారిలో ఒక కేబినెట్ మంత్రి, భారత హైకమిషనర్, సీనియర్ ఆర్మీ పోలీస్ అధికారులు, శాంతి సేన ప్రధాన సారథి, ఇతర సీనియర్ అధికారులు, ఈశాన్య ప్రాంత ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, అనధికారులు వగైరా విభిన్న రంగాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి మాట్లాడి స్వయంగా మరోసారి పరిస్థితిని అంచనా వేశాక నేను కేబినెట్ సెక్రటరీకి ఒక సుదీర్ఘమైన లెటర్ రాశాను. అందులోని కొన్ని భాగాలు ఇలా ఉన్నాయి. మీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని మదింపు చేసేందుకు శ్రీలంకలో తిరిగాను. నేను మీకు అక్కడి పరిస్థితిని ఉన్నట్టుగా వివరంగా రాసేందుకు చొరవ తీసుకుంటున్నాను. శ్రీలంకలో భారత ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రంగాల స్థాయిల అధికారుల్లో చాలామంది నా అంచనాతో ఏకీభవిస్తున్నారని చెప్పవచ్చు. కొలంబోలోని మన హైకమిషనర్ సలహా మేరకు నేను గమనించిన పరిస్థితుల్లో కొన్నిటిని ఈశాన్య ప్రాంత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం, ఆయన వెంటనే తగు నివారణా చర్యలు తీసుకోవడానికి అంగీకరించడం జరిగింది. నాతో మాట్లాడిన చాలామంది తమ పేర్లు బయట పెట్టవద్దని కోరినందున నేను వాళ్ళ పేర్లేవి ఈ రిపోర్ట్లో ఉదహరించడం లేదు. అయినప్పటికీ మీరు కోరిన పక్షంలో మీతో ముఖాముఖి మాట్లాడేటప్పుడు ఆయా పేర్లు వెల్లడించగలను. మీతో గత జూలై 16 నాడు ఇచ్చిన రిపోర్ట్లోని ఏ అంశాల విషయంలో మార్పు లేదో అవి ఇక్కడ పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాను. అలాగే రాజ్యాంగ సవరణల విషయమై ఈశాన్య ప్రాంత ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలపై నేను గతంలో ఇచ్చిన సూచనలు కూడా ఇక్కడ పునరావృతం కాకుండా చూశాను. కనుక ఈ రిపోర్టును నేను గతంలో సమర్పించిన 2 రిపోర్టులకు కొనసాగింపుగా పరిగణించగలరు. ఈ రిపోర్టులో మొత్తం 9 భాగాలున్నాయి. 1 సారాంశం, 2 పోలీసు అధికారాల బదలాయింపు జరిగింది శూన్యం, 3 ఈశాన్య ప్రాంత పోలీసు వ్యవస్థ కార్యాచరణలో కొద్దిగా మెరుగుదల, 4 పౌరుల స్వచ్ఛంద దళం తాజా మదింపు, 5 మధ్య తరహా సివిఎఫ్ ఒక మదింపు, 6 ఈపీఆర్ఎల్ఎఫ్ కూటమి ప్రజాదరణ పొందలేకపోవడం కారణాలు, నివారణ చర్యలు, 7 ఈపీఆర్ఎల్ఎఫ్ ఎన్ఈపీల కూటమి నడిపే ప్రభుత్వం ప్రజల్లో ఎలా అనాదరణకు గురైందో వివరించే సంఘటనలు, 8 భారత శాంతిసేన ఉపసంహరణతో రాగల పరిణామాలు, 9 భారత ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు, సైనిక రాజకీయ దౌత్య చర్యలు. ఈ రిపోర్టు ప్రతిని కొలంబోలోని భారత హైకమిషనర్కి కూడా పంపించాను. దీనికి సమాధానంగా మెహరోత్రా డిసెంబర్ 15న
ఒక లెటర్ రాశారు. మీరు రాసిన లెటర్కి, దానితో పాటు జతపరిచిన డాక్యుమెంట్లకి నా ధన్యవాదాలు. ప్రతిసారి మీ విశ్లేషణ నాకు చదివి తీరాల్సిందిగాను సహాయకారిగాను ఉంటుంది. మీరు ఈ పాటికి గమనించి ఉంటారు, శ్రీలంక ఈశాన్య ప్రాంతంలో ఇప్పటికే కొన్ని కొత్త చర్యలు అమల్లోకి వస్తున్నాయి. ఇలాంటి కీలక దశలో వివేకం, అనుభవం కలిగిన మీ వెంట అధికారులను దూరం చేసుకోలేము. మన ప్రభుత్వం కూడా ఈ శ్రీలంక వివాదం తేలేదాకా మా ప్రయత్నాలకు తోడుగా మీ పాత్రను కొనసాగిస్తుందని నమ్ముతున్నాను. సరిగ్గా ఇలాంటి రోజుల్లోనే ఒక రోజున క్యాబినెట్ సెక్రటేరియట్లోని సీనియర్ అధికారి ఒకరు ఒక కొత్త విషయాన్ని నా చెవిలో ఊదారు. మిమ్మల్ని కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నారు. నేను సందేహంగా చూసే లోపల ఆయన క్యాబినెట్ సెక్రటరీ స్వహస్తాలతో రాసిన ఒక నోట్ కూడా చూపించారు. 1964 ఐపీఎస్ కర్ణాటక బ్యాచ్కి చెందిన డిఆర్ కార్తికేయన్ని కొలంబోలోని భారత హైకమిషన్లో నియమించండి. ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రి ఆమోదించారు. అంతర్గత భద్రతా సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పి చిదంబరం నా విశ్లేషణ నివేదికను చదవడం తటస్థించింది. ఆయన నన్ను పిలిపించి, మీ విశ్లేషణతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్నారు. మామూలుగా ఇలాంటి నివేదికలను చూడాల్సి వస్తే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వాటి సారాంశాన్ని మాత్రమే చూస్తారని, కానీ ఈ నివేదికను మాత్రం ఆయన చేత పూర్తిగా చదివింపజేస్తానని కూడా చిదంబరం చెప్పారు. ఆ తర్వాత నాకు తెలిసింది, ఆ నివేదికను ప్రధానమంత్రి పూర్తిగా చదవడం వల్లనే ఈ పోస్టింగ్ నోటుకి కాళ్ళు వచ్చాయని. ఆ నోటు గురించి తెలిసిన రోజునే అనుకోకుండా నార్త్ బ్లాక్లో సిబ్బంది సర్వీసుల శాఖ అధికారి జేసీ లిన్ని కలిశాను. లిన్ కర్ణాటక రాష్ట్ర కేడర్ నుంచి వచ్చిన అధికారి. పైగా నాకు బాగా తెలుసు. లిన్ నన్ను ఆత్మీయంగా పలకరించి అడిగాడు, ఏమిటి సంగతి? కిందటేడాదే కదా ఆస్ట్రేలియా నుంచి వచ్చావు, ఇంతలోకి కొలంబో వెళ్ళడానికి సిద్ధమైపోయావా? నాకు ఏం చెప్పాలో తెలియలేదు. అయినా చెప్పాలి, ఇది నా వ్యక్తిగత విషయం కూడా. నేను ఇప్పుడే విన్నాను. క్యాబినెట్ సెక్రటరీ రాసిన నోట్ చూసి నిర్ఘాంతపోయాను. ప్రభుత్వం నన్ను వెళ్ళి తీరాలని ఆదేశిస్తే ఏం చేస్తాను? వెళ్తాను. కానీ నాకైతే కొలంబో వెళ్ళాలన్న ఆరాటం ఏమీ లేదు. అప్పటికే అక్కడ హైకమిషన్లో చాలామంది సీనియర్ అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడ ప్రతి ఒక్కరూ నా పట్ల చాలా ఆప్యాయత ప్రదర్శించారు. నాకు సహకరించడానికి అపరిమితంగా ఉత్సాహం చూపించారు. ఇప్పుడు నేను అక్కడ ఒక సీనియర్ అధికారిగా వెళ్ళానంటే నా పట్ల వాళ్ళ వైఖరి మారిపోవచ్చు. పైగా అక్కడ ఇప్పుడున్న సిబ్బంది సంఖ్యా స్థాయి చూస్తే నాకు చేతి నిండా పని ఉండే అవకాశమే లేదు. అలా పని లేకుండా కూర్చోవడం అంటే అదొక పెద్ద శిక్ష. కొలంబో హైకమిషన్లో ఉంటే నా మీద నెలకి 3-4 లక్షల రూపాయలు మన ప్రభుత్వానికి ఖర్చు. అదంతా శుద్ధ దండగే కదా. మరో విషయం, శ్రీలంక ఈశాన్య ప్రాంతాలకు సంబంధించి నేను ఏ రకంగా ఉపయోగపడాలని ప్రభుత్వం భావిస్తోందో ఆ పని కూడా హైదరాబాద్ నుంచే, అంటే సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉంటూ చేయగలుగుతాను. నా వ్యక్తిగత సమస్య ఏమిటంటే, ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక మా పిల్లలు ఇక్కడ హై స్కూల్ చదువుకి అలవాటు పడడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నారు. ఇప్పుడు కొలంబో పోస్టింగ్తో మరోసారి వాళ్ళ చదువులను పాడు చేయడం, మూటాముళ్ళే సర్దుకుని ఇంత త్వరగా కుటుంబాన్ని తిప్పడం నాకంత ఇష్టం లేదు. ఏమైనా ఇప్పుడు మన ప్రభుత్వం శాంతి సేనను ఉపసంహరించాలని నిర్ణయించింది కదా. ఒకసారి మనం శాంతి సేనను ఉపసంహరించామంటే ఆ కల్లోలిత ప్రాంతాల్లో తిరిగేందుకు మనల్ని శ్రీలంక ప్రభుత్వం అనుమతిస్తుందనుకోను. కాబట్టి నా వ్యక్తిగత కారణాల వల్ల కానీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా కానీ ఇప్పుడు నన్ను కొలంబో పంపడం వల్ల జరిగేది ఏమీ ఉండదు. ఇది నా అభిప్రాయం. ఒకవేళ ప్రభుత్వం నన్ను కొలంబో పంపించాలనే నిర్ణయించే పక్షంలో నేను ఎదురు చెప్పే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇంతవరకు ఏ పోస్టింగ్ విషయంలోనూ నేను ఎలాంటి విన్నపాలు చేసి ఎరగను. లిన్కి నా ఎరకాట పరిస్థితి అర్థమైంది. నీ కోరిక చాలా న్యాయమైంది. అయినా ఒకసారి విదేశాల్లో పనిచేసి వచ్చాక వచ్చిన ఏడాదిలోపుగా ఆ అధికారికి ఇష్టం లేకుండా మళ్ళీ దేశాల మీదకి పంపే ఆనవాయితీ లేదు అని ఊరుకున్నాడు. చివరికి ప్రభుత్వం నన్ను పంపలేదు. ఇదంతా జరిగిపోయిన చరిత్ర. అదృష్టవశాత్తు ఆ తర్వాత వచ్చిన ప్రతి విదేశాంగ మంత్రితోనూ నా విశ్లేషణ నివేదికల గురించి చర్చించే అవకాశం నాకు లభించింది. తరువాతి ఎపిసోడ్లో రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను, ఆ కేసుకు సంబంధించిన విశేషాలని వింటారు.